హాయ్ ఫ్రెండ్స్, మనము చేపల కూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసు పెట్టుకోకుండా మామూలుగా దగ్గరగా చేసుకుంటే ఎలా ఉంటుందన్నదే ఈ వీడియో చూడండి. చేపలు మనం శుభ్రంగా ఉప్పు వేసి కడిగాక మనం ఇలా పసుపు, కారం, మనము ఇంగ్రీడియంట్స్ మసాలా అన్నీ వేసి మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ పేస్టు, మనము అవసరమైతే మనం పచ్చిమిర్చి పేస్ట్, ఇలా అన్ని పేస్ట్లు అయితే వేసుకుంటే బాగుంటుంది. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి కొంచెం మనం బిర్యానీ మసాలా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ మాత్రం కాల్చుకొని జీలకర్ర ఆనియన్స్ మంచిగా పేస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుంది. ఎంత రుచిగా ఉంటుందంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. సో మనం ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని ఇలా మనం వేపుకొని పొడి చేసేసుకోవాలి. మసాలాలు కూడా అయిపోతుంది. మిక్సీ పట్టేసుకోవచ్చు, రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. ఇలా ఏ విధంగానైనా మనం దంచి మంచిగా పేస్ట్లా చేసేసుకొని ఈ ఫిష్ కర్రీ పట్టించి ఒక అరగంట పక్కన పెట్టి ఆయిల్ వేసేసుకొని మనం ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కడాయిలో వేసి వేయించేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రైలా చేసుకోవచ్చు, కర్రీలా చేసుకోవచ్చు. గ్రేవీ కూడా మనకు అన్ని పేస్ట్ మూలంగా కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకు గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లో మనము అవసరమైతే కొంచెం చాట్ మసాలా కానీ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని టమాటా పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇంకా మనకు గ్రేవీ అనేది మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ యూజ్ చేయకుండా, అంటే పచ్చి పులుసు వాడని వాళ్ళకు అయితే ఇలా బాగుంటుంది. పచ్చి పులుసు లేకుండా నీచు వాసన రాకుండా కూడా ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయడం మూలంగా ఇలా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకోవడం ద్వారా మనకు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఎక్కువ గ్రేవీ కూడా మనకు చిక్కగా వస్తుంది. మనకు పలచగా ఏమీ ఉండదు. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా మనకు కొంచెం ఆయిల్ కంటెంట్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. నేనైతే ఎక్కువగానే తీసుకున్నాను. చూడండి, మనకు ఇలా ఉడికించుకుని తింటే మనకు పీస్ అనేది విరిగిపోకుండా చాలా బాగుంటుంది. కొంచెం ఓపెన్ కడాయి, పెద్ద కడాయి లాంటిది తీసుకొని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి తినండి. ఓకే, బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుస్తా.